హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఇంకా మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటి అంటే, సో నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ముందుగా వీడికైతే చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా సో ఎక్కువ అంటే స్పైసీ అంటే నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తాను సింపుల్గా అనేది చూపిస్తాను. సో ఎక్కువ ఇవి అవి అన్ని ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. సో ఇంకా దాన్ని మీతో షేర్ చేసుకుందామని అయితే ఇట్లా వీడియో తీస్తున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా సో నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మీకు అన్నీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే చికెన్లో అన్నీ అయితే కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసి కలిపేసుకున్నాను. మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టేసుకొని ఒక ½ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో తగినంత కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, పెరుగు, కొంచెం అంత ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇట్లా మనము ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అవన్నీ అయితే వేసేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. సో ఇంకా అవన్నీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో ఇంకా కలిపేటప్పుడు అయితే నేనైతే ఏం చూపించలేదన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది కూడా అయితే చూపించబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎండ్ వరకు చూడండి. అండ్ బిర్యానీ ఎలా నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను మీకు. సో ఎక్కువ స్పైసీ లేకుండా చాలా సింపుల్గా అయితే సింపుల్ ప్రాసెస్లో చేస్తానన్నమాట. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే చూడండి ఆనియన్స్ అయితే ఇట్లా అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే నేను ఇట్లా నిలువ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను. సో ఇంకా కొత్తిమీర తరిగి అయితే వేసుకున్నాను. సో ఇంక ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇందులో పుదీనా కావాలి కాబట్టి సో పుదీనా అయితే తెచ్చేసుకుందాము. సో పుదీనా అయితే మా ఇంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా అందుకనే పుదీనా అయితే తెచ్చేసుకుందాము. ఇంకా ఇంట్లోనే ఉంటుంది, చూపిస్తాను ఇప్పుడు మీకు మా ఇంట్లో పుదీనా అయితే. సో చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా పుదీనే అన్నమాట. సో చూడండి ఇక్కడ 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 సో ఇక్కడ వరకు అంతా కూడా ఇదంతా పుదీనానే అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇదంతా కూడా పుదీనానే, అదంతా అక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్. ఇదంతా పుదీనానే అనమాట. సో ఇప్పుడైతే మనం కావాల్సింది కట్ చేసుకుందాం ఇంకా. సో ఫ్రెండ్స్ ఇక చూడండి చాలు, ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే కూడా సో మనకు అంతా కూడా అదే స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మంచిగా అయితే నీట్గా తెంపేసుకుందాం అనమాట. సో ఇంకా చూడండి ఇదైతే బయట మార్కెట్లో అయితే ఒక 5-10 రూపీస్కి ఇచ్చేస్తారు. సో ఇంకా ఇక అందుకే మీకు చూస్తుంటారు నేను ఎక్కువ పుదీనా మంచిగా వాడుతుంటాను చట్నీలోకి సూపర్గా, ఎందుకంటే మనకు చాలా మంచిది హెల్త్కి కాబట్టి. సో ఇప్పుడు దీని అయితే నీట్గా అంతా ఫ్రెష్ అయితే. సో ఇంక ఇక్కడైతే చూడండి అంతా అయితే మంచిగా నీట్గా ఆకు అయితే ఏరి పెట్టుకున్నాను. సో ఇంకా మనం దీన్ని సన్నగా అయినా తరుక్కోవచ్చు, లేదంటే ఇలా అయినా కూడా వేసుకోవచ్చు. ½ కేజీ చికెన్కి అయితే నేను ½ కేజీకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను బియ్యం అయితే. సో మేమైతే ఇవి 2-3 సార్లు వాష్ చేసి అయితే మంచిగా నీట్గా కడిగేసి పెట్టుకున్నాము. మనం బిర్యానీ చేసుకుంటాము అని ఒక ½ అన్ అవర్ ముందైతే ఇదైతే నానబెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు బిర్యానీ అనేది స్పైసీగా కావాలంటే ½ కేజీ చికెన్కి ½ కేజీ రైస్ మాత్రమే తీసుకోవాలి. సో స్పైసీగా వద్దు, నార్మల్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, చాలా లైట్గా ఉండాలనుకుంటే ఇలా ½ కేజీ చికెన్కి ½ కేజీకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బియ్యం అనేది తీసుకుంటే మనకు చికెన్ బిర్యానీ అనేది చాలా లైట్గా ఉంటుందన్నమాట, ఎక్కువ స్పైసీ లేకుండా. ఎందుకంటే చాలామంది చాలా లైట్గా తినడానికి ఇష్టపడతారు, ఎవరో కొంచెం మంది మాత్రమే స్పైసీగా తినడానికి ఇష్టపడుతుంటారు. సో ఎందుకంటే ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి సో చాలా లైట్గా తినే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే మంచిగా పర్ఫెక్ట్గా ½ కేజీ చికెన్కి ½ కేజీ క్వాంటిటీలో బియ్యం కొంచెం ఎక్కువ తీసుకున్నట్లయితే మనకు చాలా మంచిగా వస్తుందన్నమాట అప్పుడు. సో ఇప్పుడైతే వీటిని మంచిగా కడిగేసి పెట్టుకుందాము ఒక 2-3 సార్లు. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బిర్యానీ ప్రాసెస్ ఏంటంటే చూపిస్తాను. నేనైతే ఇంకా ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇప్పుడే చేసి పెట్టేసుకున్నాను.
సో ఇంకా ఇవి కూడా ఎందుకు చూపించడం అనేది చూపించలేదు. సో వీటిని అయితే నేను నెయ్యిలో వేయించుకున్నాను. సో నెయ్యిలో వేయించుకోవడం ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ మనకి బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి సో ఇంకా నెయ్యి అయితే వేసి వేయించుకున్నాను అనమాట ఇవైతే. సో ఇప్పుడు మనము బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటామో అందులోనే మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే వేసేస్తాను అనమాట. సో చూపిస్తాను మీకు. నేనైతే బిర్యానీ ఇందులో చేయాలని అనుకుంటున్నాను. సో ఇంకా దానికోసం అయితే నేను ఇది పెట్టుకున్నాను. సో మనకు బిర్యానీ ఏంటంటే ఇలాంటి వాటిలో చేయడం వల్ల సో మంచిగా లేయర్ అనేది మంచిగా ఫామ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకనే బిర్యానీ కోసం ఇవి ఎంచుకుంటేనే బెటర్ అని నేను అనుకుంటాను. సో ఇంకా మంచిగా ఇదైతే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఇందులో మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే వేస్తున్నాను. సో చూడండి, ఆల్రెడీ మనకు మ్యాగ్నేట్ చేస్తేనే చూడండి వాటర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. సో ఇందులో ఇప్పుడు మనం ఇంకేం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇందులో కొంచెం లిటిల్ పించ్ కొన్ని వాటర్ అయితే వేసేసి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా నేను కొద్దిగా జస్ట్ వాటర్ అయితే అందులో స్ప్రింకిల్ చేసుకొని వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం దీన్ని ఇంకా ఈ వాటర్ తోటే మనకు చికెన్ అంతా కూడా ఉడికిపోతుంది అనమాట. మనకు చికెన్ ఉడికే వరలోపు మనం ఇక్కడ ఇంకా రైస్ కోసం అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇందులో మనం ఇంకా హోల్ గరం మసాలా అన్నీ నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే నేను బిర్యానీ చేస్తున్నానండి. సో అన్నీ ఉండాలని అయితే ఏం రూల్ లేదు. సో ఎందుకంటే సింపుల్గా చేస్తానని చెప్పాను కదా. సో నా దగ్గర ఉన్న వాటిని మాత్రమే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇప్పుడు అవన్నీ చూపించేస్తాను. సో ముందుగా కొంచెం పుదీనా, సో కొంచెం కొత్తిమీర, బిర్యానీ ఆకు, సో ఇంకా నా దగ్గర ఉన్న అన్ని హోల్ గరం మసాలా అయితే వేసేస్తున్నాను. సో మంచిగా ఈ నీళ్ళు అనేవి మంచిగా మసాలాలన్నమాట మనకు. సో అదేవిధంగా కొంచెం అంతా నిమ్మరసం, సో ఇంకా ఈ వాటర్ అనేది కూడా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇంకా సో మంచిగా ఈ వాటర్ అనేది మనకు మంచిగా బాయిల్ అవ్వాలి. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకసారి కర్రీని అయితే చూద్దాము సో ఉడుకుతుందా అనేసి. సో ఉడుకుతుందండి. సో ఇంకా మనం అసలు ఇందులో అయితే నేను కొంచెం అందులోనే వాటర్ అయితే వేసేసాను. సో ఇంకా చూడండి, అందులో ఉన్న వాటర్ తోట అయితే మనకంతా చికెన్ అంతా కూడా ఇట్లా అయిందనమాట. సో చూద్దాము ఉడికిందా అనేది. 80% అయితే ఉడికిందండి మనకు చికెను. సో మనకు ఒక 10% అలా ఉంచితే అయిపోతుందండి. సో చూద్దాము. సో ఇంక ఇక్కడ మనము ఎసరు పెట్టేసాం కదా. సో ఇంక ఇది కూడా ఇక్కడ మసిలిపోతుంది. సో మనం ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూడండి బియ్యం అయితే వేసేసుకున్నాము. సో ఇది మనకి ఇక్కడ 80% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనకు చికెన్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీ, కొంచెం వాటర్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి సో ఇక్కడ 80% ఉడకబెట్టుకుంటే మనకు సరిపోతుంది అనమాట. సో ఇంకా చూడండి, ఇక్కడైతే అన్నం అయితే ఉడికిపోతుంది. సో ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటనేది సో ఇంకా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇంకా సో చూడండి, చికెన్ గ్రేవీ కూడా మనకి ఇంకా కొంచెం దగ్గర పడుతుంది అనమాట. సో ఇది ఉడికేసి ఇంక ఇక్కడ లేయర్గా వేసుకోవడమే. ఇంకా ఇక్కడైతే మనం రెడీ చేసి పెట్టుకుందాము. సో ఇది వచ్చేసి కొత్తిమీర, కొంచెం అన్ని దగ్గరగా పెట్టుకుంటే మనకి ఏంటంటే ఇది వచ్చేసి పుదీనా, ఇది వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, సో ఇంకంతే కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇంకేంటంటే మనకు ఫుడ్ కలర్ కోసము ఏంటంటే ఇందాక నేను నెయ్యిలో వేయించుకున్నానని చెప్పాను కదా.
ఫ్రైడ్ ఆనియన్స్. సో దాన్ని ఇందులో పోసేసుకుందాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ వేడి దాని మీద పెడితే మనకు ఆల్రెడీ గీ కొంచెం వేడిగానే ఉంది. మనం ఇప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి. సో ఇందులో ఏంటంటే మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో పసుపు యాడ్ చేసుకుంటే మనకు ఫుడ్ కలర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకైతే ఆల్మోస్ట్ అన్నం 80% అయితే ఉడికిపోతుంది. సో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అసలు. చూడండి మీకు అన్నం చూడండి ఎంత బాగా అసలు ఎంత పొడుగ్గా అయ్యేదో అన్నము. ఇవి వచ్చేసి ఏం రైస్ అంటే ఫార్చ్యూన్ రైస్ అన్నమాట. ఫార్చ్యూన్ బాస్మతి రైస్ అనమాట. సో ఎంత ఎమ్మిగా ఎంత పొడవుగా అంటే అంత బాగా అవుతుంది అనమాట అన్నం అనేది. సో మీకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇంకా చూడండి అంత గింజ ఎంత పొడవు ఉన్నది. సో మనకి ఏంటంటే ఇది ఉడికిపోయింది ఇంకా. సో ఇదంతా మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటాం. సో ఇందులో పసుపు అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యిలో కలర్ కోసము. సో ఇంక ఇక్కడ ఏంటంటే మనకు చికెన్ గ్రేవీ కూడా దగ్గరికి పడేస్తుంది అనమాట. సో చూడండి. సో ఇంకా రైస్ యాడ్ చేసుకోవడమే. సో చూడండి సో ఇట్లా మంచిగా లేయర్లా ఫామ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇలా వెడల్పుగా ఉంటే. సో ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ కలర్ కోసం మనం చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలో పసుపు వేసుకొని ఇది కొంచెం ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్. ఇది ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, చెంగి, సో అంతే ఇంకా దమ్ పెట్టేసుకోవడమే. ఇంకా సో ఇట్లా 15 minutes మనం దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో. ఫ్రెండ్స్ 20 minutes అయితే దమ్కి అయితే వేసేసాను. సో ఇప్పుడు చూద్దామా బిర్యానీ ఎలా ఉందన్నది. సో పవర్ అయితే కట్ అయిపోయింది. సో అందుకే చీకటిగా ఉంది. సో ఏమీ అనుకోవద్దు. సో ఇప్పుడైతే మీ ముందే రివీల్ చేస్తున్నాను అనమాట. సో ఈ లోపల కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నా. సో మనం బిర్యానీ వేస్తే ఎట్లుంటో తెలిసి కదా ఎంత ప్రాసెస్ ఉంటుందో. సో ఇంకా చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అండి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఏంటంటే కరెంట్ లేదు కాబట్టి సో అలా అనిపిస్తుంది. సో అండ్ నేను చూడండి ఏంటంటే నేను కలర్ కోసము నెయ్యిలో పసుపు వేసేసాను కదా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. కాకపోతే కరెంటు పోవడం వల్ల సో ఇట్లా అనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగా. సో కరెంట్ వచ్చేసింది. సో అయినా ఇక్కడ కొంచెం చీకటిగా అంటే లైటింగ్ అనేది. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందంటే అంత పొడి పొడిగా. పీస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. సో రైస్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. సో చూడండి చాలా పొడి పొడిగా వచ్చేసింది.
సో ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే అనమాట. అంత బాగా వచ్చింది, ఎంత చూస్తుంటేనే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది అనమాట. సో చూడండి, సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో, అండ్ కలర్ఫుల్గా కూడా చాలా బాగా వచ్చింది. అసలు నిజంగా ఎంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇంకో టేస్ట్ అయితే చూసేద్దాము. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్. ఫ్రెండ్స్ ఇది వాటి వ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను చేసిన బిర్యానీ రెసిపీ అండ్ ఎట్లా చేశాను, చాలా సింపుల్గా, చాలా అసలు ఎంత అంటే అసలు స్పైసీగా అనేది ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కువ స్పైసీగా తినరు కదా. సో ఇట్లా చేసుకుంటే మనం నార్మల్గా ఏ బిర్యానీ మసాలా పౌడర్స్ అవన్నీ యాడ్ చేయకుండా ఓన్లీ ఇంట్లో ఉన్న గరం మసాలాతోటి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో మనం చేసే విధానంలోనే ఉంటుంది. ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఉందనమాట. సో ఇంకా ఇదండి వాటి బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇంకా మరిన్ని మా వీడియోస్ కోసం మళ్ళీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నాను. సో ఇంకా మా పాప ఏమో చెప్తా అంట, హాయ్ చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. బిర్యానీ ఎట్లుంది చెప్పు. ఎట్లా ఉంది బిర్యానీ? టేస్ట్ ఉందా? ఓకే, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఓకే బాయ్.